కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని నిరసన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్మిక కోడ్ల నిబంధనలను ఏకపక్షంగా ఖరారు చేయడాన్ని యూనియన్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. టీఎంఎస్ఆర్యు రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను బలహీనపరిచేందుకు కేంద్రం ఈ నిబంధనలను తీసుకొచ్చిందని ఆరోపించారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో శాశ్వత ఉద్యోగాల వ్యవస్థను దెబ్బతీస్తున్నారని, పని గంటలను 12 గంటల వరకు పొడిగించే అవకాశం కల్పించడం అన్యాయమని అన్నారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 రక్షణలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి సిఐటియు జిందాబాద్ ఎఫ్ఎంఆర్ఐ జిందాబాద్ జిందాబాద్ ఎఫ్ఎంఆర్ఐ జిందాబాద్ 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 సిఐటి వర్ధిల్లాలి వర్ధిల్లాలి కార్మిక ఐక్యత వర్ధిల్లాలి లా జిందాబాద్ టీఎంఎస్ఆర్యు జిందాబాద్ 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 ఎఫ్ఎంఆర్ఐ జిందాబాద్ పోరాడదాం పోరాడదాం సిఐటియు జిందాబాద్ 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 టీఎంఎస్ఆర్యు జిందాబాద్ ఎఫ్ఎంఆర్ఐ జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్ Long live workers unity. లాంగ్ లివ్ లాంగ్ లివ్ Long live workers unity. లాంగ్ లివ్ లాంగ్ లివ్ నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. నశించాలి నశించాలి పోరాటం లేబర్ కోడ్ We oppose. We oppose labor code. We oppose. We oppose. CITU. జిందాబాద్ CITU. మొదలుపెట్టన్న. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దొడ్డిదారిన లేబర్ కోడ్కు సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా టీఎంఎస్ఆర్యు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం కరీంనగర్ శాఖ తరపు నుంచి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా లేబర్ కోడ్స్లో ముఖ్యంగా వ్యతిరేకంగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ను మా ప్రొఫెషన్లో వ్యతిరేకిస్తున్నాము. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్లో అదేవిధంగా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ ఎన్నో రోజులు కష్టపడి సంపాదించుకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ ఏదైతే ఎక్స్క్లూజివ్ చట్టం ఉందో ఆ చట్టాన్ని వీళ్ళు నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఆ చట్టంలో ఉన్న లాభాలు ఏవైతే లీవ్ రూల్స్ మిగతా పిఎఫ్ గ్రాడ్యుటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసేసి వేరే కోర్సులలో నిర్వహించడం వల్ల యాజమాన్యాలు కార్మికులను సతాయించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆల్రెడీ చట్టం ఉండగానే చాలా విపరీతమైన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న చాలా వ్యతిరేకంగా ఉన్నది. కానీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో బడా కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వము ఈ లేబర్ కోడ్స్ను నోటిఫై చేయడము దానికి అదేవిధంగా రూల్స్ ఫ్రేమ్ చేయడం అని జరిగింది. అది ఎవరి సలహా తీసుకోకుండా ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణము. ఈ లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు ఏదైతే వ్యవసాయ కార్మికులు కొట్లాడారో దానికి స్ఫూర్తిగా తీసుకొని లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు ఈ పోరాటం సాగిస్తామని చెప్తూ చీకోటి శ్రీధర్ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్. థ్యాంక్ యూ. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మే 8వ తారీఖు నాడు కార్మికులను నడ్డి విరిచే విధంగా కార్మికుల హక్కులను హరించే విధంగా 4 లేబర్ కోడ్లను గెజిట్ చేయడం జరిగింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని మెడికల్ రిప్స్ యూనియన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ఇది కేవలం మెడికల్ రిప్స్ యూనియన్కే కాదు, యావత్తు 68 కోట్ల మంది కార్మిక వర్గానికి మెడలు వంచే విధంగా కార్మికుల పొట్టగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను రూపొందించింది. అట్లాగే దీనివల్ల కార్మికులకే కాదు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగులకు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అట్లాగే సేల్స్ ప్రమోషన్ యాక్ట్ కింద పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంటుంది. క్రమక్రమంగా ఒకవైపు నిరుద్యోగం పెరుగుతూ ఉంది. నిరుద్యోగం పెరగకుండా ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిరుద్యోగులనే కాదు ఉద్యోగుల మీద వాళ్ళ హక్కులను బలి చేసే విధంగా ఈ లేబర్ కోడ్లలో చట్టంలో ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మనం చూసాం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో ఢిల్లీ నడి బొడ్డునే కూడా
ఈ లేబర్ కోడ్ల వల్ల దాదాపు 50,000 మంది కార్మికులు నరేడు రోడ్డు పైన ఢిల్లీని దిగ్బంధం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇది ఢిల్లీ వరకే పరిమితం కాదు. మీరు లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే యావత్ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సమ్మెకు దిగడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉందని నరేంద్ర మోడీ గ్రహించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే రోజుల్లో కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, ప్రజలందరినీ కలుపుకొని లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు కూడా మా పోరాటం ఉంటుందని తెలియజేస్తా ఉన్నా. రమేష్, CITU జిల్లా ఉపాధ్యక్షులు, కరీంనగర్.